మన దేవాలయ దర్శనంలో ఉన్న సాంకేతిక ఏమిటో తెలుసుకుందాము. ఒకటి మూల విరాట్. భూమిలో ఎక్కడైతే ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలను క్యాటలైస్ట్గా పనిచేస్తాయి. ప్రదక్షిణ. మనం గుడి చుట్టూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగినప్పుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు ఉంటాడా అనేది ఒక వాదన. ఎక్కడైనా ఉంటాడు, కానీ ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు వేదిక్ ఆర్కిటెక్చర్ మీద ఆధారపడి ఉంటాయి. ఇవి మన శరీరంలోని షట్ చక్రాలను ప్రభావితం చేస్తాయి. 3 ఆభరణాలతో దర్శనము. ఆడవారిని మగవారిని నగలు వేసుకొని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు, బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని. 4 కొబ్బరికాయ. ఇది స్వచ్ఛతకు గుర్తు. పైటెంక మన అహంకారాన్ని, దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును, అవతలి వారి ప్రేమ, కొబ్బరి నీళ్లు అంత తీయగా ఉంటాయి అనడానికి సంకేతం. 4 మంత్రాలు. ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 9626 అలా ఒక పద్ధతిలో అమరుస్తాము. అంటే మనకు తెలియకుండానే న్యూరోస్ని యాక్టివేట్ చేసి డేటాను దాస్తున్నాము. అదేవిధంగా మంత్రోచ్చరణలను అక్షర నియమంలో ఒక లయను కలిగి న్యూరోన్లను ఉత్తేజపరుస్తాయి. 6 గర్భగుడి. గర్భగుడి ద్వారం ఒకవైపుకు ఉండడం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరి ఎదురుగా కాక ఒకవైపుకు ఉండమంటారు. 7 అభిషేకం. విగ్రహాలు పంచలోహాలతో ఉంటాయి. వాటికి పాలు, తేనె వంటి వాటితో అభిషేకించినప్పుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. 8 హారతి. పచ్చి కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు. హారతి తీసుకునేటప్పుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి. దీనికి ఆయుర్వేద పరిభాషలో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు. 9 తీర్థం. ఇందులో పచ్చ కర్పూరం, తులసి, లవంగాలు ఇలా ఎన్నో పంచామృతంలో అభిషేకం చేసినవి తీర్థంగా ఇస్తారు. 10 మడి. తడి బట్టలకి ఆక్సిజన్ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది. అందుకే మడి కట్టమన్నారు పూర్వ రోజులలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.